వెంకటగాడు గుర్తుంచుకో, ఈ తర్వాత మాట్లాడదాం. నువ్వు మాట్లాడిన భాష ఇవన్నీ గుర్తుంచుకో, తర్వాత మాట్లాడదాం. అయితే ఈ చర్చ వెళ్ళే ముందు నేను ఒక డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నా. ఆ డిస్క్లైమర్ ఏంటంటే, మా సంస్థకున్న ఎథిక్స్ లేకపోతే మా సంస్థకున్న కొన్ని నిబద్ధత విలువలు, ఓ సీనియర్ జర్నలిస్ట్గా వ్యక్తిగతంగా నాకు కూడా కొన్ని ఫ్రేమ్స్ పెట్టుకున్నాం మేము. మా ఎండి రాధాకృష్ణ గారు, ఆయన సంస్థ ఆయనే కాబట్టి ఆయన చెప్పే ఫ్రేమ్సే ఇక్కడ కూడా ఉంటాయి. ఇండివిజువల్గా నేను కూడా అంతే, ఆ ఫ్రేమ్లో ఫిట్ అయ్యాను కాబట్టి ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నా. అదేంటి అంటే, అనవసరమైన విషయాలని, లేని వాటిని గ్లోరిఫై చేయడం, లేకపోతే వాటిల్లో కాస్త ఆజ్యం పోసినట్టు చేయడం, ఇదంతా ఈ చెత్త అంతా ఇదంతా మేము చెయ్యం. దట్స్ నాట్ అవర్ జాబ్. మేము సమాజం కోసం, మనుషుల కోసం, ప్రజల కోసం చేయాల్సినవి చాలా ఉన్నాయి. నీలాంటి వాళ్ళు చేసిన యాదవ పనులు, అక్రమాలు, కేసులు, కుంభకోణాలు చాలా ఉన్నాయి అవి చేయడానికి. చెప్పారుగా మా ఎండి గారు ఎప్పుడో నీకు, సాయిరెడ్డి నీ గురించి చాలా కళ్ళు వస్తున్నాయి నాకు అని. వస్తాయి కళ్ళు అప్పుడప్పుడు. ఎందుకు ఆవేశం, ఎందుకు తొందర, ఎందుకు? అవి చూసుకో. ఈ పిత్తపరిగలు కాదు మా పని. అనవసరంగా నువ్వు ఇవాళకి ఎలుక్కున్నావు. అయితే ఆ డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఇవ్వదలుచుకున్న డిస్క్లైమర్, ఇప్పుడు నడపబోయే చర్చలో అసలు ఈ ఎపిసోడు మొదలైన దగ్గర నుంచి కూడా మేము ఎక్కడా కూడా మా ఎథిక్స్ డీవియేట్ అవ్వాల. మా ప్రింట్ పేపర్ ఆంధ్రజ్యోతిలో కానీ లేకపోతే టీవీలో కానీ మా ఎథిక్స్ ఎక్కడ డీవియేట్ అవ్వలేదు. ఏదో అతను ఎవరో కంప్లైంట్ ఇచ్చాడని ఆ వార్తం పారకు తప్ప, దాన్ని ఏదో సూదిని తీసుకెళ్ళి దూడానికి వచ్చినట్టు కానీ, లేకపోతే రంధ్రాన్ని ఏం చేయలే. కంప్లైంట్ ఈజ్ ఎ న్యూస్. అది కూడా ఒక ఎంపీ మీద వచ్చింది కాబట్టి, పైగా బాహుబలి లాంటి ఎంపీ మీద వచ్చింది కాబట్టి వార్తలాగా, అంతే తప్ప అంతకుమించి చేయలే. మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, నువ్వు ఇవాళ ఈ సంస్థ గురించి, మా ఎండి గారి గురించి, నా గురించి కూడా మాట్లాడావు కాబట్టి చెప్తున్నా. అయితే ఇప్పుడు ఈ డిబేట్ పెట్టడానికి కారణం ఉంది. ఆ డిబేట్ స్టార్ట్ చేసే ముందు డిస్క్లైమర్ ఏంటంటే, చాలా స్ట్రిక్ట్గా ఎక్కడా కూడా ఎవరైతే శాంతికుమార్ గారు అనే మహిళా అధికారిని ఈ ఇష్యూలో కేంద్ర బిందువుగా ఇదంతా ఈ రచ్చంతా అన్ఫార్చునేట్లీ జరుగుతోందో, ఆవిడ ఫోటోలు కానీ, వీలైనంత వరకు ఆవిడ ప్రస్తావన కానీ రాకుండా చూసుకుంటాను. నేను కానీ మా ప్యానల్ మెంబర్స్ కానీ, అందులో డౌటే లేదు. కానీ నిన్ను మాత్రం వదిలేదులే. ఎందుకంటే నీ అకౌంట్ చాలా ఉన్నాయంట. చెన్నై అంట, నెల్లూరు అంట, వైజాగ్ అంట, ఇంకేదో చెప్తా ఉన్నారు. అది కూడా మాకు అవసరం లేదు యాక్చువల్గా. మీ పార్టీ వాళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు పొద్దున్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి. ఎందుకు కెలుక్కున్నావు సాయిరెడ్డి అని అంటే, ఏమో మరి నీ ఉన్న లాజిక్స్ ఏంటో నాకు అర్థం కాదు. ఫ్రస్ట్రేషన్లో ఏదో చేసినారా,